వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన తల్లికి ఒక దెయ్యం పట్టిందని చెప్పి ఒక భూత వైద్యురాలతో ఆమెను చిత్రహింసలు పెట్టించి తన తల్లి చావుకు కారణమయ్యాడు ఒక వ్యక్తి. ఎస్, ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. శివమొగ్గు జిల్లా హోస్ జాంబోగ్రుత అనే ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన ఒక్కసారిగా కర్ణాటక ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేసింది. అయితే అసలు ఈ మధ్య కాలంలో ఇంకా ఈ చేతబడులు ఉన్నాయా, ఇంకా ఈ చిల్లంగిలు ఉన్నాయా, ఇంకా ఈ బాణమతి లాంటి ఆ భూత వైద్యులు ఇంకా ఇవి చేస్తా ఉన్నారా? అండ్ రీసెంట్ గా మనం చూడొచ్చు కొన్ని దూర ప్రాంతాల్లో, ముఖ్యంగా పల్లెటూరు లాంటి ప్రాంతాల్లో మూఢనమ్మకాల్ని ఇప్పటికీ చాలా మంది ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అక్కడ దిష్టి తీసి ఒక నిమ్మకాయ కానీ, ఒక మిరపకాయ కానీ, లేదా ఒక బొమ్మను చేసి ఇదేనా నాకు కనిపించినా సరే చాలా భయపడతా ఉంటారు జనం. అలాగే ఒక గుడ్డు మంత్రం అని, కొబ్బరికాయ మంత్రం అని, ఇలా చాలా ఉన్నాయి. చేతబడి, చెల్లంగి, బాణమతి, వీటికి ప్రజలు భయపడతానే ఉంటారు. అంటే ఏ రకంగా అంటే, ఒక వ్యక్తి మనకి ఈ రకంగా చేయించాడు అనే ఒక చిన్న అనుమానం వస్తే చాలు ఆ వ్యక్తిని హతమారుస్తారు, హత్య చేస్తారు. ఇటువంటి సంఘటన వైజాగ్ లో కూడా జరిగింది. వైజాగ్ దగ్గర ఒక చిన్న ప్రాంతంలో కూడా జరిగింది. అయితే ఈ కర్ణాటకలో జరిగిన ఈ విషయానికి వస్తే మాత్రం చాలా షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో ఈ హింసలకి గురయ్యి, ఆమె పేరు గీతమ్మ. సో ఆమె కుమారుడి పేరు సంజయ్. సో గీతమ్మకి ఒక 15 రోజుల నుంచి కూడా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అంటే అర్ధరాత్రి వేళ ఆమె కేకలు వేస్తూ ఉంది. ఈ విషయం వాళ్ళ చుట్టుపక్కల వారికి ఆల్రెడీ తెలిసింది. ఒక వ్యక్తి కూడా ఆల్రెడీ సూచనలు ఇచ్చాడు, నువ్వు దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ మంచి వైద్యుడు ఉన్నాడు, ఒకసారి చూపించు. ఎందుకంటే సడన్ గా ఇట్లా ఇదే అయింది కాబట్టి ఏమైనా మానసిక ఒత్తిడి వల్ల అట్లా అయిందా, లేకపోతే ఎందుకు అట్లా కేకలేస్తుంది, ఏదో ఒకటి చెప్తారు. మెంటల్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమైతే అని చెప్పి. అయితే ఆ సమయంలో ఆశ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ బంధువు ఆమె అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెను చూసి మీ అమ్మకి దెయ్యం పట్టేసిందని చెప్పి, ఇంకా దాన్ని ఆ వ్యక్తి నమ్మాడు. సంజయ్ అనే వ్యక్తి నమ్మేశాడు. ఓ, నిజంగానే మా అమ్మకి దెయ్యం పట్టింది, అందుకనే ఇలాంటి అర్ధరాత్రి వేళ లేచి అరుపులు, కేకలు వేస్తా ఉంది. ఒకవేళ ఈ దెయ్యం మనల్ని ఏదైనా చేయొచ్చేమో, మనల్ని చంపేయచ్చేమో, లేదా మా అమ్మనే చంపేస్తుందేమో, ఇలా అనేక రకాలుగా అతను ఆలోచించాడు. ఇంకా అతనికి ఏమర్థమైందంటే, ఈ ఏదైతే వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ ఉందో అది వైద్యులు అంటే డాక్టర్స్ వాళ్ళు ఏం చేయలేరు, ఈ భూత వైద్యుల ద్వారానే ఆ వ్యాధిని వదిలించవచ్చు, ఆ దెయ్యాన్ని విడిపించవచ్చు అన్నట్టుగా అతను పూర్తిగా ఆలోచించాడు. అతని పైన కూడా ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చింది ఆశ అని ఒక మహిళ. రైట్. అయితే మొత్తానికి అతను పూర్తిగా నమ్మాడు. తర్వాత భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు. ఆశ, అలాగే సంజయ్, సంతోష్, ఈ వ్యక్తులందరూ కూడా ఈ గీతమ్మని ఆ భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి వేళ 9:30 గంటలకి స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. అంటే ఆమెని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం. ఆ విజువల్ కూడా పక్కన ప్లే అవుతుంది. కొన్ని కారణాల వల్ల దాన్ని పూర్తిగా మేము ప్లే చేయలేకున్నాం. జస్ట్ స్క్రీన్ షాట్స్ మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాం. సో మీరు ఎవరన్నా నాకు కామెంట్ చేసి ఇచ్చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా లింక్ మీకు పంపించే ప్రయత్నం చేస్తా. దాని తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎంత చిత్రహింసలు పెట్టారంటే, ఒక కర్ర తీసుకుని ఆమెని కొడుతూ, ఆమెని తిడుతూ, ఆమె జుట్టు పట్టుకుని మొత్తం కూడా తిప్పుతూ చాలా చాలా రకాలుగా హింసం చేశారు. నిజంగా భూత వైద్యులు కూడా అంత హింసించరేమో. నార్మల్గా వాళ్ళు ఏదో మంత్రాలు చదవటమో కానీ, లేకపోతే నిమ్మకాయ పెట్టుకుని ఏదైనా మంత్రం వాళ్ళ చేత చేయించడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం వైద్యం అంటే కర్రలు తీసుకుని గొడ్డును బాదినట్టు బాదుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ గీతమ్మ నెత్తి మీద ఒక బలమైన రాయితో కొట్టి వెళ్ళిపోతుంది భూతం వెళ్ళిపోతుంది అని, దాని తర్వాత మళ్ళీ కర్రలతోటి, కట్టెలతో చిత్రహింసలు పెట్టారు. 9:30 స్టార్ట్ చేసిన వాళ్ళు దాదాపు 1:30 వరకు, అర్ధరాత్రి 1:30 వరకు కూడా అలానే ఆమెను హింసించారు. చివరికి ఆమెకి దాహం వేసి కనీసం నీళ్ళు ఇవ్వండి అని తాగుతానన్నా సరే ఎవరు కూడా కనీసం గ్లాసెడు మంచినీళ్ళు కూడా ఆమెకి ఇవ్వలేదు. ఇంకా ఆమె స్పృహ కోల్పోయింది. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఆమె స్పృహ కోల్పోవడం వల్ల, ఎందుకంటే ఆమె ముందు నుంచి కూడా అర్ధరాత్రి వేళ లేచి అరవటం అలవాటు అయిపోయింది ఆమెకి గత కొన్ని రోజుల నుంచి. సో అంటే ఈ బాధను తట్టుకోలేక, ఈ చిత్రహింసలు భరించలేక పూర్తిగా
ఇంకా ఓపిక లేక ఆ బాధతో ఆమె స్పృహ కోల్పోయి అలా పడిపోతే దెయ్యం వదిలేసిందని చెప్పేసి వారు అక్కడి నుంచి ఆమెని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన కొన్ని నిమిషాల తర్వాత ఆమె ప్రాణాలు విడిచింది. అప్పటికే వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే దారి మధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచిందంటూ కూడా వైద్యులు చెప్పేశారు. అయితే ఆహ్, ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో సంజయ్, ఆశ అలాగే సంతోష్ వీరు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే వీరికి సంబంధించి రెండవ కుమారుడు గీతమ్మకి సంబంధించి రెండవ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కేసు పెట్టడం వల్ల ఈ కేసు ఇంకా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే గీతమ్మకి సంబంధించిన నాగప్ప అనే ఒక వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, వాళ్ళ అమ్మగారు దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా ఈ వ్యాధితో ఈ మానసికంగా ఆమె బాధపడుతున్నారు. అది అందరికీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆమె చేష్టలు కానీ అరుపులు కానీ మాట్లాడే విధానం కానీ అన్ని కూడా అర్థమవుతున్నాయి. ఏదో దెయ్యం పట్టిందన్న కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో కొంతమందికి నత్తి రావచ్చు, కొంతమంది జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు, పెద్దవారైనా చిన్నపిల్లలా ప్రవర్తించవచ్చు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా చిన్నతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈమెకి కొంచెం అది ఎక్కువైపోవడం వల్ల తను ఇబ్బంది పడుతున్న విషయం మాకు అర్థమైంది. కొంచెం ట్రీట్మెంట్ కానీ కొంచెం దగ్గరుండి కేర్ తీసుకుంటే కానీ ఆమె మళ్ళీ సాధారణ మనిషిలాగా అయ్యి ఉండేది. కానీ వీళ్ళ మాత్రం ఏదో ఒక దెయ్యం పట్టేసింది, ఒక దెయ్యం పీడించేసింది, వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తుందేమో అనే భయం వీళ్ళు పెట్టుకుని నా మాట వినకుండా నేను ఆల్రెడీ సూచించా. ఒక శివమొగ్గు అంటే అది ఒక డిస్ట్రిక్ట్, అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే కనుక ఖచ్చితంగా రీకవర్ అయ్యి ఉండేది. ఆ మాట వినలేదు. మా బంధువు ఎవరో ఆశ వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంది ఏదో అని చెప్పేశారు. చివరికి వాళ్ళ అమ్మని ఈ రకంగా తీసుకెళ్లి భూత వైద్యులతో హింసించి చిత్రహింసలు పెట్టి ఆమె చావుకు కారణమయ్యారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో గైస్, చూశారు కదా, మీరేమంటారు? నిజానికి ఈ చెల్లంగి, ఈ బాణామతి, ఈ చాతబడి వీటిని ఇంకా ఈ విలేజెస్ లో కూడా ఇంకా చాలా డెవలప్ అవుతున్నా ఇప్పుడిప్పుడే ఇంకా ఇలాంటి వాటిని కొంతమంది నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? ముఖ్యంగా ఇలా భూత వైద్యం అని చెప్పేసి కొన్ని గ్రామాల్లో వీళ్ళు తిరిగి అక్కడ ప్రజల్ని భయపెట్టి డబ్బులు కూడా వసూలు చేస్తున్న ఘటనలు కూడా మనం ఇంకా చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఆ రకంగా కనిపిస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మరీ ముఖ్యంగా నేను ఆ క్లిప్ని ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ చేస్తే నేను మీకు ఆ పిన్ కాపీ చేసి లింక్ని అయితే పంపిస్తాను. అది మీరు చూసి మీ డెసిషన్ ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.